మీరంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి అయ్యా. బీరువా పగలగొట్టుంది, దొంగతనానికి వచ్చి ఉండొచ్చు. ఎలా జరిగింది? నైట్ 9:30కి ఇంటికి వచ్చారు. భోజనం కూడా చేయకుండా పడుకున్నారు. పొద్దున్నే కాఫీ ఇద్దామని వచ్చేసరికి ఇలా పడున్నారు సార్. నిద్రపోతున్నప్పుడు గొంతు కోసి చంపవచ్చు. ఫ్లాట్లో మీ ఇద్దరే ఉన్నారు కదా, తను స్ట్రగుల్ అవుతున్నప్పుడు మీకేమీ సౌండ్స్ వినపడలేదా? లేదు సార్, నాకేం వినిపించలేదు. మీ ఆయనకి ఎవరితో గొడవలు ఉన్నాయా? నాకు తెలిసి అలా ఎవరు లేరు సార్. హీస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ డీసెంట్. రాత్రి మీ ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకోలేదా? సారీ, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఏం తప్పదు. జనరల్గా భార్య భర్తలు ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు కదా, అందుకే అడిగాను. నైట్ ఆయన హెల్త్ బాగాలేదని చెప్పారు. నేను వెళ్ళి వేరే రూమ్లో పడుకున్నాను. ఆయన నిన్న కూడా నాతో మాట్లాడాడు సార్. ఇక్కడే లాన్లో పలకరించాను. నువ్వెవరు? నా పేరు మదన్ అండి. వాచ్మెనా? కాదు సార్. ఓకే. అటువైపు కూడా ఓ ఎంట్రన్స్ గేట్ ఉంది సార్. ఆ సీసీ కెమెరా పనిచేస్తుందా? అది పనిచేస్తుంది సార్. సరే, నాకు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కావాలి. అలాగే సార్. నేను మీ ఇద్దరిని అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పండి. అబద్ధం చెప్తే మాత్రం అరవింద్ తెలుసా? ఏ ఫ్లోర్లో ఉంటావు? థర్డ్ ఫ్లోర్లో ఉంటాను సార్. మీ అపార్ట్మెంట్లో అరవింద్ చనిపోయాడు తెలుసా? తెలుసు సార్. రాత్రి మీకు 2 గంటల టైంలో సౌండ్స్ ఏమైనా వినపడ్డాయా? ఆ టైంలో మాకేం వినిపించలేదు. అరవింద్కి ఎవరన్నా శత్రువులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేదు సార్. అందరితో బాగానే ఉండేవాడా? బాగానే ఉండేవాడు సార్. మీరేం భయపడదు, నిజం చెప్పండి. మీకేం ప్రాబ్లం? అలాగే సార్. అలాగే సార్. మీరు ఏదైనా అబద్ధం చెప్పినట్టు తెలిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది.